మళ్ళీ అవకాశాలు కల్పించినటువంటి పార్టీకి మోసం చేసి మళ్ళీ ఇంకొక పార్టీలో అవకాశం ఆయన వాళ్ళ ఆర్థిక అవసరాల కోసం ఇంకో పార్టీలోకి వచ్చి అక్కడ కార్యకర్తల్ని మోసం చేసి అన్యాయం చేసి మళ్ళీ ఎన్నికలు వస్తే నాకు టికెట్లు కావాలనుకుని మళ్ళీ ఆ అభ్యర్థుల్ని మోసం చేసి ఆ అభ్యర్థులు ఓడిపోయిన తర్వాత పార్టీని ఓడిపోయేసి ప్రభుత్వంలో నుంచి ప్రతిపక్షంలో పడితే అసలు ఈ పార్టీ ఉంటుందో లేదో అనే ఆలోచనతో 3.5 సంవత్సరాల కాలం పాటు అధికార పక్షం దగ్గర మళ్ళీ ఒక 30 సార్లు అడుక్కుంటూ తిరిగి మళ్ళీ 4వ సంవత్సరం తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారం లేకొస్తుందనే ఆలోచనతోనే మళ్ళీ నేను కూడా నాకు అవకాశం కల్పించినటువంటి నాయకత్వాన్ని మేము ఆదరించము. ఇది సహృదయంతో బాధ్యతగా ఆలోచన చేసే వాళ్ళకు మాత్రమే తెలుగుదేశం పార్టీలో ఆదరిస్తాం. ఇది స్పష్టంగా చెప్తున్నాం మేము ఈ వేదిక మీద నుంచి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. మీరు కూడా ఆలోచన విధానంలో స్పష్టత పెట్టుకోమంటున్నాం. ఈ అప్రజాస్వామికమైనటువంటి పరిపాలనని బంగాళాగా